అందులో వచ్చిన పరిస్థితి ఏంటంటే అప్పటి ఎక్సైజ్ మంత్రిగా ఉన్న నారాయణ స్వామి గారికి తెలియకుండా సకల శాఖ మంత్రిగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి నడిపించిన కథ అయి ఉండొచ్చు అనేది. సో ఇప్పుడు దీంట్లో ఆయన కూడా ఇరుక్కునే అవకాశం ఎంతవరకు ఉంది? నేను అందరి మెడకు అని చెప్పాను సార్. అందరి మెడలో సకల శాఖలు ఉంటాయి. సకల శాఖ మంత్రే కాదు, సకల మంత్రులు ఉంటారు ఇందులో, సకల ఐఏఎస్లు ఉంటారు, సకల పాలసీ మేకింగ్ లో ఆఫీసర్లు ఉంటారు, సకల రాజకీయ నాయకులు ఉంటారు. తక్కువ చెప్పు స్వామి, రాత్రికి నిద్రపోవాల వద్ద వాళ్ళు మరీ భయపెట్టారు. ఇది నిజం సార్, ఇది చట్టం సార్. మీ ఎవరినో భయపెట్టడానికో బెదిరి కొట్టడానికో లేకపోతే సేవ్ చేయడానికో మాట్లాడే అంశం కాదు ఇది సార్. చట్టం అన్నది చేతులు చాలా విశాలమైనది, చాలా వైడ్ స్పెక్ట్రమ్ లో ఉన్నటువంటి విషయాలు. ఇక్కడ మనం ఏదో ఆషామాషిగా కేసును తీసుకోవడానికి లేదు. ఇక్కడ ఐ విల్ టెల్ యూ క్లాసిక్ ఎగ్జాంపుల్ 2-3 చెప్తాను నేను. అంటే ఇక్కడ కేసు టు కేసు ఎందుకు తేడా ఉంటది, కేసు టు కేసులో ఎందుకు గ్రీవెన్స్ మారే కొద్ది జడ్జిమెంట్లు మారుతాయి, ఒకే సెక్షన్ కు రకరకాల జడ్జిమెంట్లు ఎందుకు వస్తాయంటే డిపెండ్స్ అపాన్ ద కేస్ ఆఫ్ ది గ్రావిటీ. ఇక్కడ వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో ఆ శివశంకర్ రెడ్డి అనే వ్యక్తికి ఎన్ని ఛార్జ్ షీట్లు వేసిన తర్వాత సుప్రీంకోర్టు బెయిల్ గ్రాంట్ చేసింది. అట్లాగే ఢిల్లీ మద్యం కేసులో ఛార్జ్ షీట్ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్, ఫైనల్ ఛార్జ్ షీట్ వేసిన తర్వాత కానీ సిసోడేకు బెయిల్ రాలేదు. అట్లాగే సోరెన్ కేసులో ఎన్ని ఛార్జ్ షీట్ ఫైల్ అయిపోయిన తర్వాత ఎన్ని రోజుల తర్వాత బెయిల్ వచ్చింది ఇక్కడ. అంటే ఇట్ ఈస్ నాట్ డీమ్ టు గెట్ ద బెయిల్. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఇట్ ఈస్ నాట్ రైట్. ఎప్పటి వరకు అంటే ఆ కేసు గ్రావిటీని బట్టి ఉంటది, ఇంటెన్సిటీని బట్టి ఉంటది. రైట్ ఎక్కడ ఈ రైట్ ఈ పౌరుడికి ఈ కేసులో వర్తిస్తుందా లేదా అనేది డిపెండ్స్ అపాన్ ద కేస్ అండ్ సెక్షన్స్ అండ్ గ్రావిటీ, ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ది కేస్. సాగర్ ఒక్క నిమిషం అండి. ఉమేష్ చంద్ర గారు, దీంట్లో ఇప్పుడు మనం చూసింది ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ అనుకున్నాము, దాంట్లో మిథున్ రెడ్డి గారి పేరు లేదు, మిగతా